హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు థంబ్నెయిల్లో సూచించినట్లుగా ఒక అతి ముఖ్యమైన విషయం మీద మాట్లాడుతున్నాను. ఇదేమిటంటే, ఇప్పుడు పిల్లలు పెద్దలు ప్రతి వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వ్యసనంలో చిక్కుకుపోయారు. దానికి బానిస అయిపోయారు ఆల్మోస్ట్. ఈ పెద్దవాళ్ళు అయితే కొంతైనా నిగ్రహం పాటించగలుగుతారేమో, కానీ పిల్లలకి మాత్రం అది కూడా తెలియక వాళ్ళు దానికి బానిసలు అయిపోవడం వల్ల అనేకమైన దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి కొంతమంది నిపుణులు ఈ విషయం మీద ఇచ్చిన కొన్ని సలహాల గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఇది వినండి ఒకసారి. మొట్టమొదటిగా స్క్రీన్ టైం పరిమితం చేయాలి. దానికోసం నిర్ణీత సమయం కేటాయించండి. పిల్లలు రోజుకి ఎంత సమయం స్మార్ట్ ఫోన్ వాడాలో స్పష్టమైన నియమాలు పెట్టుకోండి. ఉదాహరణకి చిన్నపిల్లలకి, అంటే 2 నుంచి 5 సంవత్సరాల వయసు వాళ్ళకి విద్యా సంబంధిత విషయాల కోసం రోజుకి 1 గంట కంటే ఎక్కువ స్క్రీన్ టైం ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద పిల్లల విషయంలో ఇతర ఆరోగ్యకరమైన కార్యకలాపాలతో పాటు సమతుల్యం ఉండేలా చూసుకోండి. దీనికోసం షెడ్యూల్ పాటించండి. స్మార్ట్ ఫోన్ వాడకానికి ఒక షెడ్యూల్ తయారు చేయండి. ఆ సమయం తర్వాత ఫోన్ వారికి ఇవ్వకుండా కఠినంగా వ్యవహరించాలి. ఇక రెండో పాయింట్, ఆన్లైన్ కార్యకలాపాలను ప్రోత్సహించండి. బయట ఆటలు ఆడించండి. పిల్లలు మొబైల్ ఫోన్లకి బదులుగా బయట ఆటలకు ప్రాధాన్యం ఇచ్చేలాగా ప్రోత్సహించండి. స్విమ్మింగు, సైక్లింగు, ఫుట్బాలు, క్రికెట్ లాంటి క్రీడల్లో వారిని చేర్చండి. ఇది వారి యొక్క శారీరక మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్, సృజనాత్మక పనులకి ప్రోత్సహించండి. అంటే బొమ్మలు గీయటం, రంగులు వేయటం, పుస్తకాలు చదవటం, కథలు చెప్పడం, కథలు వినడం, బోర్డు గేమ్స్ ఆడడం లాంటి పనుల్లో వాళ్ళని నిమగ్నం చేయండి. ఇది వారి ఆలోచనా శక్తిని, సృజనాత్మకతని పెంచుతుంది. నెక్స్ట్, కొంచెం కుటుంబ సమయాన్ని పెంచండి. మీ కుటుంబంతో కలిసి సమయం గడపండి. కలిసి భోజనం చేయటం, పార్కులకు వెళ్ళడం, ఇంట్లో సరదాగా ఆటలాడడం వంటివి చేయండి. భోజనం చేసేటప్పుడు, పడుకునే ముందు ఫోన్లకు దూరంగా ఉండటం మంచిది. నెక్స్ట్, తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి. మీరు స్వయంగా నియంత్రించుకోండి. ముందుగా పిల్లలు మీరు చూసిన దాని నుంచే ఎక్కువగా నేర్చుకుంటారు. మీరు మీ పిల్లల ముందు ఫోన్ తక్కువగా ఉపయోగించండి. అవసరం లేని సమయంలో ఫోన్ని దూరంగా పెట్టండి. ఇటువంటి నియమాలు మీరు పాటించండి. పిల్లలకు మీరు పెట్టిన నియమాలని మీరు కూడా పాటిస్తున్నారని నిర్ధారించుకోండి. నెక్స్ట్, దుష్ప్రభావాల గురించి వివరించండి. వాటి గురించి తగినంత అవగాహన కల్పించండి. స్మార్ట్ ఫోన్ అతిగా వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి పిల్లలకు అర్థమయ్యేలా వివరిస్తే, అంటే నిద్రలేమి, కంటి సమస్యలు, సామాజిక సంబంధాలపై ప్రభావం వంటి వాటి గురించి చెప్పండి. మానసిక స్థితిని అర్థం చేసుకోండి. పిల్లలు ఫోన్ అడిక్ట్ అయ్యేలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారికి బోర్ కొడుతున్నప్పుడు లేదా ఏదైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఫోన్ వైపు వెళ్తారేమో గమనించండి. నెక్స్ట్, సాంకేతిక నియంత్రణలు ఉపయోగించండి. స్క్రీన్ టైం సెట్టింగ్లు అనమాట. చాలా స్మార్ట్ ఫోన్లలో మరియు యాప్లలో స్క్రీన్ టైం నియంత్రణలు ఉంటాయి. వీటిని ఉపయోగించి పిల్లల ఫోన్ వాడకాన్ని పర్యవేక్షించవచ్చు మరియు పరిమితంగా చేయొచ్చు. అలాగే ఫోన్ లేని ప్రాంతాలు, ఇంట్లో కొన్ని ప్రదేశాలని, అంటే ఉదాహరణకు డైనింగ్ టేబుల్, బెడ్రూమ్, వీటిని ఫోన్ లేని ప్రాంతాలుగా డిక్లేర్ చేయండి. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ వాడకూడదని. నెక్స్ట్, బహుమతులు మరియు ప్రోత్సాహకాలు ఇవ్వటం, అంటే ఆ విధంగా సానుకూల దృక్పథం ఏర్పరచడం. ఫోన్ వాడకాన్ని తగ్గించినందుకు పిల్లల్ని ప్రశంసించండి. మళ్ళీ చిన్న చిన్న బహుమతులతో ప్రోత్సహించండి. ఇది వారికి సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది. ఎట్టి బస్సులోనూ ఫోన్ మాత్రం బహుమతిగా ఇవ్వకండి. ఫోన్ ఏదైనా మంచి పని చేసినప్పుడు బహుమతిగా ఇవ్వడం లేదా వారిని శాంతింపజేయడానికి ఉపయోగించడం లాంటివి వాటిని మానుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా మీరు పాటిస్తే తప్పకుండా మీ పిల్లల్ని ఫోన్కి ఎడిక్ట్ కాకుండా చేయొచ్చు. తద్వారా వాళ్ళలో అనేకమైన మంచి లక్షణాలు వృద్ధి చెందుతాయి. చదువు మీద దృష్టి పెట్టగలుగుతారు. ఇతర ఆరోగ్యకరమైన హాబీలని వృద్ధి చేసుకుంటారు. తద్వారా వాళ్ళ శారీరక మానసిక ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. ఓకే, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాల మీద వీటి నుంచి వీడియోలని ఆశించండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.